హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేస్తున్న పని చాలా మందికి ఏం చేస్తున్నారో అనే ఒక డౌట్ అనేది ఉండొచ్చు. కానీ ఇక్కడ మేము శనగిత్తులు తీసుకుంటాము, మళ్ళీ శనగపప్పు తీసుకుంటాము, ప్లస్ బియ్యం పిండి, ఈ మూడు కలిపి మేము ఒక ఐటెం అనేది తయారు చేసాము. అది మీకు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు తెలుస్తుంది అది ఏం చేస్తున్నామనేసి. ఇక్కడైతే మా నాన్న మా అమ్మ అయితే శనగపప్పులు రెడీ చేసేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి శనగపప్పు ప్లస్ దాంతోపాటు బియ్యం పిండి కొద్దిగా తీసుకొని మిక్స్ చేసేసి, ఇంకా బెల్లం తీసి ఒక పాత్రలో తీసుకొని వేసి దాంతో పాకెత్తేసి దాంతో కొద్దిగా పోసుకొని మిక్స్ చేసేసి ఇంకా మేమైతే ఒంట్లో పట్టేస్తాము. అది మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది సెకండ్ ఐటమ్. ఎందుకంటే ఇలా మిక్స్ చేసేసి మనము పూజ చేసే ముందు అక్కడ ఆకులో పెట్టి ఇవన్నీ ఐటమ్స్ అన్నీ పెట్టి మొక్కి తింటాము. ఎందుకంటే మహాశివరాత్రి రోజు మాకైతే ఇది స్పెషల్. ఈ ఐటమ్స్ అన్ని స్పెషల్గా చేసి పూజ చేసి తింటాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, దాని పేరు గన్సుగడ్డ అని అంటాం మా సైడు. మీ సైడ్ ఎలా పిలుస్తున్నారో మాకు తెలీదు. సో ఇది కూడా ఒక ఐటమ్ అండి. ఇక్కడ చూడండి, బెల్లం అయితే పాత్రలో తీసేసుకొని ఆ బెల్లం కరిగినాక గట్టిగా అయినాక అప్పుడు కొద్దిగా వేసి మిక్స్ చేసేసి ఇంకా ఒంట్లో అయితే పట్టేస్తాము. అంతే అండి. ఇక్కడ పప్పులన్నీ ఎక్కువ ఉన్నాయి, సో బెల్లం అయితే సరిపోలేదు. మళ్ళీ అందుకనేసి కొట్టేసి మా నాన్న అయితే మిక్స్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా ముందుగానే మేము పట్టేసాము, ఉంటులాగా పట్టేసి అక్కడ పెట్టేసాము. ఇంకా కొన్ని సాల్ట్ కాబట్టి బెల్లం అయితే పగలగొట్టి ఇంకా ఒక పాత్రలో అయితే వేసేసి పొయ్యి పైన పెట్టేసి అది కరిగే వరకు చూసి తర్వాత మిక్స్ చేసి ఇంకా పట్టేయడం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంకొక ఐటమ్ అండి. ఇది జొన్న అనేసి ఉంటుంది కదా, అది మొత్తం మిక్సీలో వేసి బాగా ఇలా పొడిలాగా తీసేసుకొని ఇంకా దీంతో కూడా లాగా పట్టేసి అది కూడా ఒక టైప్ ఆఫ్ ఐటమ్ అనేది ప్రసాదంగా పెట్టి అక్కడ పూజిస్తాం మేము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే జొన్న పిండి ఉంటలండి. ఇంకా ఆకుల్లో అయితే పెడతాం చూడండి ఎన్ని ఐటెంలు పెట్టారో. మేమైతే ప్రతిసారి మేము శివరాత్రి రోజు ఇలా జరుపుకుంటాము. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.